సుగుణమ్మ వాళ్ళు ఇంట్లో లేకపోవడం చూసి సుగుణమ్మకు కాల్ చేసిన బాలు. సుగుణమ్మ చెప్పిన మాటలకి షాక్ అయిన బాలు మరియు రోహిణి. చింటూని స్కూల్లో జాయిన్ చేస్తూ బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మా వీడియోని పూర్తిగా చూడండి. ఏంటండి వీళ్ళు, కొడుకు కోడళ్ళు అందరూ చాలా మంచివాళ్ళు దొరికారు మా వదినకి. కానీ మా వదిన మాత్రం గేయాలి దానిలాగా మీనాని బాలుని చాలా దారుణంగా అవమానిస్తూ ఏడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళని ఇస్తాడు అని కామాక్షి అడుగుతుంటే ఇంక రంగాని నాలాంటి మంచివాడికి నీలాంటి పెన్నాలను ఇవ్వలేదా దేవుడు, ఇది అంతే అని చెప్పేసి రంగా అంటుంటే అబ్బా వెటకారంగా కాదండి, మీరు చెప్తారు, నాకే నేను బాగానే చూసుకుంటున్నాను కదా మిమ్మల్ని, ఎందుకని చెప్పేసి అలా అంటారు అని కామాక్షి అడుగుతుంటే నాకు తెలుసు కామాక్షి, నువ్వు అడిగింది కరెక్టే, కానీ దానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. ఏం చెప్పమంటావు? మీ వదినకి డబ్బున్న వాళ్ళంటే బాగా ఇష్టమని నీకు కూడా తెలుసు కదా. మీనా వాళ్ళకి డబ్బు లేదు, బాలు వాడంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. ఇక ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకా వాళ్ళిద్దరిని ఇష్టపడకుండా ఉంటుంది ప్రభావతి. ఇంక మనం ఏం చెప్తాం చెప్పు? తన బుద్ధి మార్చుకుని వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుసుకోవాలి తప్ప ఇక మనం అంతకుమించి మనం ఏం చేయలేంలే కామాక్షి అని రంగా అయితే అంటాడు. అది నిజమేలేండి, కానీ వీడు చూసారా వాళ్ళ నాన్నగారి కోసం ఎంత తపన పడుతున్నాడో. మనకు కూడా పిల్లలు ఉంటే నాకు బాలు లాంటి కొడుకు మీనా లాంటి కోడలు ఉండేవాళ్ళు, ఎంత బాగా చూసుకునేదానో నేను అని కామాక్షి అంటుంటే సర్లే కామాక్షి, మనకి మనం హ్యాపీగా ఉన్నాము, మనకది చాలు, పిల్లలు లేకపోతే మనకి ఏమైంది చెప్పు అని రంగా అంటుంటే సర్లేండి నేను బాధపడతానని మీరు అలా అంటున్నారు అంతే కదా, పర్వాలేదులేండి అని రంగా కామాక్షి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలు అయితే వచ్చిన డబ్బులతోటి అప్పు కడదామని చెప్పేసి ఆ డబ్బులను అయితే పట్టుకుని వెళ్ళబోతుంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే హాల్లో కూర్చుని ఉంటుంది. ఏంట్రా డబ్బులు పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నావు, అప్పులు తీయడానికేనా అని ప్రభావతి అంటుంటే కాదు, మీ పెద్ద కొడుకులాగా గుళ్ళు అడుక్కుని ఇంకా ఈ డబ్బులు నెట్టింపు చేద్దామని అని అనుకుంటున్నాను అని బాలు అంటుంటే రే ఏంట్రా మరి లేకపోతే ఏంటి, తెలుసు కదా అప్పులు చేశామని, ఆ అప్పులు తీర్చడానికి డబ్బులు తీసుకోలేకపోతే ఇంకెక్కడికి తీసుకెళ్తాను అనుకుంటున్నావు అని బాలు అడిగేసరికి ఏమో నీకు తాగుడు అలవాటు ఉంది కదా, తాగడానికి పట్టుకెళ్తున్నావేమో ఎవరికి తెలుసు అని ప్రభావతి అంటుంటే అప్పుడే మీనా వస్తుంది. అత్తయ్య మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి, మేము ఏ టైంలో పడితే ఆ టైంలో ఆయన తాగరు, తెలుసు కదా, ఆయనకి మనసు బాధగా ఉంటేనో ఎవరన్నా మోసం చేస్తానో తాగుతారే, కానీ మీరు చెప్పినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా ఆయన ఏం తాగరు, అర్థమైందా? ఆయన డబ్బులు తీసుకుని అప్పులు తీర్చడానికి వెళ్తున్నారు, లేకపోతే మొత్తం డబ్బులన్నీ ఇప్పుడే ఇచ్చేయండి, ఇంకా 3 లక్షలు ఇవ్వాలి కదా మీరు, అవి కూడా ఇచ్చేసారనుకో అప్పుడు హ్యాపీగా మేము మొత్తం కట్టేసుకుంటాము అని మీనా అంటుంటే ఏంటే నువ్వు రెచ్చిపోతున్నావు, నా భర్తను అంటే నేను రెచ్చిపోవడం మనసు ఇంకెవరు రెచ్చిపోతారు అనుకుంటున్నారు, మీ భర్తను అంటుంటే మీకులాగా సైలెంట్గా కూర్చోవాలా ఏంటి చెప్పండి అత్తయ్య, నాకు అలా అలవాట్లేదు, నా భర్త మీద ఎవరన్నా ఏమన్నా అన్నా ఏమన్నా చేసినా నేను మాత్రం ఊరుకోను, వాళ్ళకి రెట్టింపు సమాధానం చెప్తాను, అర్థమైందా అత్తయ్య అని మీనా అంటుంటే సర్లే బాగా నీకే వీడి మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు అని చెప్పేసి ప్రభావతి అంటుంది మీనాతోటి. అవును నాకే ప్రేమ ఉంది, ఇప్పుడేంటి, ఏమండి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి డబ్బులు కట్టేసిరండి, ఈ గొడవ ఎప్పుడు రోజు పంచాయతీ ఉంటూనే ఉంటుంది, కానీ మీరు మళ్ళీ అడ్డమైన పనులు లేకుండా కూర్చునే వాళ్ళతో ఏం మాట్లాడతాం చెప్పండి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఖాళీగా ఉండి కూర్చునే వాళ్ళు 100 అయినా వాగుతారు 1000 అయినా వాగుతారు, మనం అలాంటివి పట్టించుకోకూడదు అనిక మీనా అంటుంటే సరే మీనా అయితే నేను వెళ్తున్నాను అనిక బాలు అయితే డబ్బులు తీసుకుని బయటకైతే వెళ్ళిపోతాడు. ఏంటే అడ్డమైన వాగుడు అంటున్నావు, నన్నేనా నువ్వు అనేది అని ప్రభావతి అంటుంటే అయ్యో అత్తయ్య మిమ్మల్ని అనుకున్నారా, మీది అడ్డమైన వాగుడులాగా మీకు అనిపిస్తే అది మిమ్మల్ని అన్నట్టే అత్తయ్య, మరి మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారో అనుకోండి, మీ వాగుడు మీకే తెలియాలి, అంతా దేవుడిదయ్యా అని చెప్పేసి మీనా అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి తెలివితేటలు రోజు రోజుకి బాగా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు దీనికి ఏం సాగుతుంది, పోన్లే పాపం అని చెప్పేసి వీళ్ళ తమ్ముడిని వెనకాతలకి జైలు నుంచి బయటికి తీసుకురావడం నాది తప్పు, ఆ 2 లక్షల కోసం ఆశపడి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నాను. అప్పుడే వాడిని జైల్లో వదిలేసి ఉంటే ఇవాళ వీళ్ళందరూ తోక ఒప్పుకుంటున్న ఎగిరికి ఇలా ఎగిరేవాళ్లే కాదు, నోరు మూసుకుని ఒక మూలను కూర్చునేవాళ్ళు, కేసు వెనక్కి తీసుకోండి అని అడుక్కునేవాళ్ళు. అనవసరంగా కేసు వెనక్కి తీసుకున్నాను 2 లక్షలు కక్కుర్తిపడి. ఆ రోజు కామాక్షి అంటనే ఉంది, ఎందుకు ఇలా చేశానని చెప్పేసి కామాక్షి అంటూనే ఉంది, అనవసరంగా తీసుకున్నాను వాళ్ళ దగ్గర డబ్బులు అని చెప్పేసి ప్రభావతి అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే రూమ్లో కూర్చుని నా చేత అనవసరంగా సంతకం పెట్టుదామని ప్లాన్ వేసి నన్ను కొట్టింది మా అమ్మ అందరి ముందు, ఎందుకు ఇలా కొట్టిందో ఏంటో చిచ్చి అని చెప్పేసి మనోజ్ అయితే రూమ్లో కూర్చుని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే ప్రభావతి అయితే రూమ్లోకి వెళ్తుంది. ఏరా మనోజు
ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ ఎందుకు కొట్టావమ్మా నువ్వు అనిక మనోజ్ అడుగుతుంటే, కొట్టాలా నరకాలా? అసలు నువ్వు కొడుకువేనా? నీకు నువ్వు ఎన్నిసార్లు ఆపదలో ఉంటే నేను సాయం చేయలేదురా? ఆ మీనా నగలు మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టలేదా? నువ్వు తాకట్టు పెట్టినా సరే నేను ఏమీ అనకుండా ఆ డబ్బులు ఎలాగోలా సెట్ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు డబ్బులు సెట్ చేద్దాం అనుకున్నానా లేదా? నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీకు సాయం చేస్తే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాడికి డబ్బులు ఇవ్వాల్సినప్పుడు నువ్వు నాకు సాయం చేయకుండా సంతకం కూడా పెట్టనంటావా? కొట్టకపోతే ఇంకేం చేయమంటావురా? అసలు నేను నమ్ముకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆ బాలుగాడు కరెక్ట్గానే చెప్పాడు. పోయి నేను నిన్ను నమ్ముకున్నాను చూడు, రేపొద్దున కనీసం నాకు నువ్వు కంచంలో ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టవని నాకు బాగా అర్థమైందిరా అనిక. ప్రభావతి అంటుంటే, అది కాదమ్మా, అంటే నా దగ్గర ఇప్పటికీ చాలా అప్పు చేశాను వాళ్ళ దగ్గర. బాలుగాడికి 2 లక్షలు ఇవ్వాలి, నాన్నకి 40 లక్షలు ఇవ్వాలి. అవి కాక ఇప్పుడు నీ డబ్బులు కూడా నేనే ఇవ్వాలి సాక్షిగా అంటే ఎలా అమ్మా? ఎక్కడి నుంచి తెచ్చి కట్టని చెప్పమ్మా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, రేయ్ రోహిణి ఉంది కదరా, రోహిణి వాళ్ళ నాన్నని గారిని అడగండి, అడిగితే ఆయన డబ్బులు పంపుతారు కదా అని ప్రభావతి అంటుంటే, రోహిణి వాళ్ళ నాన్నగారిని అడగమంటావా నువ్వు? రోహిణి నాన్న అసలు ఉంటేనే కదా అని చెప్పేసి అంది. ఇక మనోజ్ అంటుంటే, ఏంట్రా ఉంటేనే అంటున్నావు, ఏమైంది వాడికి, లేడా ఏంటి అయినా అని ప్రభావతి అంటుంటే, అమ్మో ఇప్పుడు కానీ నిన్న 40 లక్షల గురించి చెప్పానంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎండా వచ్చినాయి అని అడుగుద్ది. చెప్పకుండా రోహిణి వాళ్ళ నాన్న మీద ఉంచడమే బెస్ట్లే అని మనసులో అనుకుని మనోజ్ అయితే, లేదమ్మా ఆయన జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు చీటికి మాటికి మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అంటే చాలా దారుణంగా ఉంటుంది, మళ్ళీ ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. రోహిణిని మళ్ళీ మన ఇంటికి ఎందుకు ఇచ్చామా అనుకుంటారు కదా, మాటికి డబ్బులు అడిగితే బాగోదమ్మా అని చెప్పేసి ఇక మనోజ్ ఎలాగోలా కవర్ చేస్తే, రేయ్ నువ్వు నోరు మూసుకోరా, మాటికి డబ్బులు అడగడం ఏంటి? రోహిణి ఒక కూతురు, ఆయనకి ముద్దుల కూతురు కాబట్టి తను డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా? తనకి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పటికిప్పుడు మనకి ఇంత డబ్బులు కావాలంటే ఎక్కడొస్తారా? నువ్వు 40 లక్షలు ఇవ్వాలి, మళ్ళీ నేను ఇప్పుడు 3 లక్షలు ఇవ్వాలి, అది కాక బాలుగాడికి ఇంకో 2 లక్షలు ఇవ్వాలి. నువ్వు అంతా కలిపితే దగ్గర 50 లక్షలు అయిపోతుంది. ఇంత డబ్బులు మనం ఎక్కడ తెస్తాంరా? చూడమని చెప్పరా, రోహిణి వచ్చాక రోహిణికి ఒక ముక్కు చెప్పు, నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెప్తాను అనిక ప్రభావతి అంటుంటే, సరేనమ్మా ఏదో ఒకటి చేస్తానులే, నువ్వు మాత్రం రోహిణి వచ్చిన వెంటనే మీద దూకేసి డబ్బులు అడిగేకు, తను ఇప్పటికీ చాలా భయంలో ఉంది, అల్లిపోతుంది, నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి ఏమి చేయకు సరేనా అని మనోజ్ అంటుంటే, చాలులేరా, నేను ఏదో డబ్బులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినట్టు చెప్తావేంటి? రోహిణి కోటీశ్వరాలే కదా, 200 కోట్లు 300 కోట్లు ఉన్నాయని చెప్పేసి నాతో చెప్పింది. అన్ని కోట్లు ఆవిడ 1 కోటి ఇవ్వలేదా మనకి? కోటి ఎవరు అడుగుతున్నారు? 50 లక్షలు అడుగుతున్నాను, కనీసం 50 లక్షలు కూడా ఇవ్వలేదు తను, ఇంకెందుకు ఇక్కడ డబ్బున్న అమ్మాయి చెప్పుకోవడము, చిచి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఇది మరీ బాగుంది, తన దగ్గర ఉంటే తనే రాసిస్తుంది, కానీ తన ఆస్తి కాదు కదా, వాళ్ళ నాన్నగారు ఆస్తి, వాళ్ళ నాన్నగారికి తన మీద కోపం వస్తే ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వడంట, తెలుసా నీకు ఆ విషయం? ఇప్పుడు మేము అడగాలంటే ఆయన్ని ఎంతో బతంలాడాలి, బతంలాడాక ఆయన బ్యాంక్ అకౌంట్లో వేశాక అప్పుడు వస్తాయి. ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి టైం ప్రాసెసింగ్ చాలా టైం పట్టొచ్చు అని ఇక మనోజ్ అంటుంటే, సర్లే నువ్వు కూడా నీ భార్య పాటే పలుక్కో, చిచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను అని ఇక ప్రభావతి వెళ్ళిపోతుంటే, అమ్మ సరే కోప్పడకు, వచ్చాక అడుగుతానులే, అడిగి ఎలాగోలా సెట్ చేస్తాము సరేనా? నా డబ్బులు నేను ముందు ఇవ్వకపోయినా నా తంటలు నేను పడతాను, కానీ ముందు నీ డబ్బులు మొత్తం ఇచ్చేలాగా నేను చూసుకుంటాను, అర్థమైందా? సరేరా, నా పెద్ద కొడుకు అనిపించుకున్నావు, నా ముద్దుల కొడుకు అనిపించుకున్నావు అని చెప్పేసి ఇక ప్రభావతి అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక 3 లక్షలు బొక్క నాకు, ఇప్పుడు ఎలా ఇవ్వాలి వీడికి? రోహిణి వాళ్ళ నాన్నగారేమో అసలు అందుబాటులోనే ఉండరు, రోహిణి ఎప్పుడు ఆయనతో మాట్లాడిందే చూడలేదు నేను, కనీసం నాకన్నా ఇస్తే నేనన్నా ఆయనతో మాట్లాడి డబ్బులు అడుగుదును, రోహిణి అసలు డబ్బులు అడుగుతుందో లేదో వచ్చాక కనుక్కోవాలి. ఇప్పుడు అమ్మ దగ్గర మాట ఇచ్చేసి ఒప్పేసుకున్నానే, కానీ ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్నగారు డబ్బులు పంపకపోతే అప్పుడు అమ్మ మళ్ళీ మా మీద తిరిగి రివర్స్లో కోప్పడుతుంది. దేవుడా, ఏంటి దేవుడా మాకు ఈ పరీక్ష అని చెప్పేసి ఇక మనోజ్ అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క రోహిణి అయితే సుగుణమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇక ఇల్లు షిఫ్ట్ అయిపోవడంతో సుగుణమ్మ అయితే ఇక ఇంట్లో సామాన్లను సర్దుకుంటూ ఉంటుంది. రోహిణి విద్య కూడా ఇంట్లో సామాన్లు సర్దుతూ ఉంటారు. ఇంకో పక్క బాలు అయితే సుగుణమ్మ గారిని చూసి చింటూ గారిని చూసి చాలా రోజులైందని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ట్రిప్ వస్తుంది, ఈ ఊరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇక సుగుణమ్మ ఉండే ఊరు ఆ క్లయింట్స్ అడగడంతో ఎక్కండి అని చెప్పేసి ఇక బాలు అయితే వాళ్ళని ఎక్కమని, అబ్బా నేను వాళ్ళ గురించి తలుచుకున్నానో లేదో, వాళ్ళ ఊరికే వీళ్ళు ప్రత్యక్షమయ్యారు అంటే దేవుడు నాకు హింట్ ఇస్తున్నాడు, వెళ్ళి వాళ్ళని ఒకసారి చూసి రావాలి. ఏదైనా ఒక గొడవ అయింది, కానీ అప్పటి నుంచి పాపం ఆవిడ కనీసం మాతో మాట్లాడలేదు, మేము కనీసం ఆవిడని చూడలేదు, ఎలా ఉందో ఏంటో ఆరోగ్యం తెలుసుకోవడానికన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఇక బాలు మనసులో అనుకుని కస్టమర్స్ని అయితే కారు ఎక్కించుకుని ఇంకా ఊరికి అయితే వెళ్ళి అక్కడైతే కస్టమర్స్ దింపేస్తాడు. కస్టమర్స్ దిగేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాక
ఇక్కడే దగ్గరగానే ఉంది వీళ్ళు అని ఇక బాలు అయితే ఇక సుగుణమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళి తలుపు కొట్టడంతో ఇక కింద తాళం అయితే వేసి ఉంటుంది తలుపుకి. ఆ తలుపుకి తాళం చూసి అదేంటిది, ఎక్కడికన్నా వెళ్ళారా ఏంటి, ఏ ఊరన్నా వెళ్ళారా, పక్కన వాళ్ళు అడుగుదామని చెప్పేసి ఇక పక్కకి వెళ్ళి ఏవండి ఇంట్లో ఉండేవాళ్ళు కదా సుగుణమ్మ గారు, ఒక అబ్బాయి చిన్నపిల్లడు చింటూ, వాళ్ళు ఏమయ్యారండి అని ఇక బాలు అడిగేసరికి నీకు తెలీదా బాబు, వాళ్ళు ఖాళీ చేస్తారు, అప్పుడే నెల పై నుంచి ఇది ఇల్లు ఖాళీగానే ఉంది, నీకు తెలీదా అని చెప్పేసి ఇక పక్కింటి ఆవిడ చెప్పేసరికి ఏంటి నెల పైగా ఖాళీగానే ఉందా, ఖాళీగానే ఉంది కానీ సామాన్లు ఉండేవి, ఈ మధ్యకాలమే సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు, మరి ఏమైందో ఏంటో, ఏదైనా అప్పు చేశారో లేకపోతే మామూలుగానే ఎవరికి చెప్పడం ఇష్టం లేక వెళ్ళిపోయారో అర్థం కాలేదు నాకు అనిక ఆ పక్కింటి ఆవిడ చెప్పేసరికి సరేనండి చెప్పినందుకు థ్యాంక్స్ అనిక బాలు అయితే సుగుణమ్మకి ఫోన్ చేస్తుంటే బాలు అయితే అక్కడే ఉన్న రోహిణి అయితే సుగుణమ్మ ఫోన్ తీసుకుని చూస్తుంది. ఏంటమ్మా బాలు అనే అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, బాలు నీకు తెలుసా ఎవరున్నారు, ఇంకొకళ్ళు ఎవరున్నారు అని రోహిణి అడుగుతుంటే ఏంటే వెటకారంగా ఉందా నీకు, బాలు అనేవాడు నాకు ఒక్కడే తెలుసు, ఆ బాలు ఎవరో నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి సుగుణమ్మ అంటుంటే మరి నీ నెంబర్కి ఎందుకు కాల్ చేస్తున్నాడు, ఆ రోజు తిట్టి పడేసాక చెడమాడా మళ్ళీ ఇప్పుడు ఎందుకని కాల్ చేస్తున్నాడు, సిగ్గుసరం లేదంటే వీళ్ళకి అని రోహిణి అంటుంటే సిగ్గుసరం గురించి నువ్వే మాట్లాడాలి రోహిణి, వాళ్ళకి ఆత్మాభిమానం అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఒక మనిషిని ఈజీగా వదిలిపెట్టరు, నేను తిట్టిన పాపం బాలు ఫోన్ చేశాడంటే తన మంచి మనసు గురించి ఆలోచించడం మానేసి ఇలా ఆలోచిస్తున్నావంటే ఇక నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు రోహిణి అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే సర్లే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని ఇక రోహిణి అంటుంటే నేనేం చేసేది, నువ్వే కదా మొత్తం చేస్తున్నావు, ఇల్లు మార్పించావు, స్కూల్ మార్పించావు, ఊరు మార్పించావు, ఇన్ని మార్పించిన దానివి, ఇప్పుడు ఈ ఫోన్కి కాల్ లిఫ్ట్ చేయాలో వద్దో, లిఫ్ట్ చేసి ఏం మాట్లాడో కూడా తమరే చెప్పండి అని ఇక సుగుణం అనేసరికి సరే కాల్ కట్ చేయకు, కట్ చేస్తే మళ్ళీ చేస్తాడు కాబట్టి నేను లేనప్పుడు చేస్తే నువ్వు మళ్ళీ నిజం కక్కేసి నువ్వు ఎక్కడుందో చెప్పేస్తావు, అలా కాదు ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఇక రోహిణి అయితే తన ప్లాన్ మొత్తం చెప్తుంది సుగుణమ్మకి. ఇక ఇదిగో తీసుకో ఫోన్లో మాట్లాడు అని ఇక సుగుణమ్మకి ఇస్తుంది ఫోన్ రోహిణి అయితే. ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సుగుణమ్మ. హలో ఎక్కడున్నారండి, మీ ఇంటికి వచ్చాను, మీ ఇల్లు తాళం వేసి ఉంది అని చెప్పేసి ఇక బాలు చెప్తుంటే ఏంటి ఇంటికి వచ్చారా అని చెప్పేసి ఇక విద్య అయితే బయటికి వెళ్ళి చూస్తుంది. విద్య ఇక్కడ కాదంట, తాళం వేసిందంటే పాతింటికి వెళ్ళినట్టున్నాడు, ఇల్లు తెలియదు కదా ఎందుకంత కంగారు పడతావని పక్క నుంచి రోహిణి అయితే విద్య అని అంటుంది. బాబు ఇల్లు ఖాళీ చేస్తాం బాబు, ఆ ఇల్లు మాకు అచ్చు రాలేదు, వీడికి కళ్ళు గట్ట పోయాయి కదా అందుకని ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదేమో అని చెప్పేసి ఇక బయటికి వచ్చేసామని చెప్పేసి సుగుణమ్మ చెప్తుంటే అవునా మిమ్మల్ని చింటూని చూడాలని ఉందండి, చింటుకాన్ని చూసి చాలా చాలా రోజులైంది, వాడిని చూసి ఒకసారి ముద్దు పెట్టుకుని వాడికి ఏమన్నా కొనిద్దామని ఆశగా ఉందండి, కొంచెం ఎక్కడున్నారో చెప్తారా, నేనే వస్తాను అని బాలు అంటుంటే రోహిణి మాత్రం వద్దు చెప్పకు అని పక్క నుంచి ఇంకా సైకిల్ చేస్తూ ఉంటుంది. సారీ బాలు నేను ఈ విషయం చెప్పలేను, ఆల్రెడీ నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా, నేను ఇలా జరిగింది మీ ఇంట్లో గొడవ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఫోన్ చేయడం ఇదేం బాగాలేదు బాలు, చెప్పాను కదమ్మా అని చెప్పేసి ఇక సుగుణం అంటుంటే అది కాదండి మీ బాగోగులు చూసుకోవడానికి ఇక్కడ ఎవ్వరు లేరు కదా, మీరు తిట్టితే మాత్రం మేము ఆడకుండా మానేస్తాం అనుకుంటున్నారా, ఒక అమ్మగా మేము తిట్టారని అనుకుంటాం కానీ ఇలా మొత్తానికి మాట్లాడుకొని ఉండలేం కదండి, ఇప్పటికీ నెల పైగా అయిపోయింది మేము ఇంటికి వచ్చి, నెలలో నేను జరిగాయి చూడండి, మీరు ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కూడా, ఆ విషయం మాకు తెలీదు, ఇప్పుడు నేను ఇక్కడ ఊరికి రావడం బట్టి నాకు తెలిసింది, కొంచెం చెప్పండి మమ్మల్ని చూడాలని ఉందండి అని బాలు అంటుంటే బాలు తప్పుగా అనుకోకు బాలు, మేము వేరే ఇంటికి వచ్చేసాము, చింటుని కూడా కొత్త స్కూల్లో వేస్తున్నాము, వాడి ఆరోగ్యం అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు మాటి మాటికి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని మాత్రం అడగకు, నాకు నచ్చలేదు, మేము ఇల్లు మారిపోయాం కదా మళ్ళీ నువ్వు రావడం నాకు ఇష్టం లేదు అందుకనే అడ్రస్ చెప్పట్లేదు అని అర్థమైందని అనుకుంటున్నాను, తప్పక అర్థం చేసుకోకు అనిక ఫోన్ కట్ చేస్తుంది సుగుణమ్మ అయితే. సరేనండి అనిక బాలు కూడా ఫోన్ కట్ చేసేస్తాడు. అమ్మా నేను చెప్పినట్టుగానే చాలా బాగా యాడ్ చేసావు, బాగా మాట్లాడావమ్మా అని చెప్పేసి ఇక రోహిణి హత్తుకుంటుంటే ఏంటి నీకు ఇది సంతోషంగా ఉందా, నేను సంతోషపడి ఇలా చేస్తున్నాను అనుకుంటున్నావా, నువ్వు లేనప్పుడు ఆ బాలు మీనానే నాకు సాయం చేసి నన్ను హాస్పిటల్ గట్ట తీసుకువెళ్ళింది, నువ్వు ఉన్నావు ఎందుకు చెప్పనక్కర్లేదులే అని చెప్పేసి సుగుణమ్మ అంటుంటే ఇప్పుడు ఏంటమ్మా నీకు నాకన్నా వాళ్ళే ఎక్కువ, నువ్వు నీకన్నా వాళ్ళు ఎక్కువ అని నేను అనలేదు రోహిణి, కానీ మంచి మనుషులను ఎప్పుడు దూరం చేసుకోకూడదు, వాళ్ళు చాలా చాలా మంచోళ్ళు, నాకు వాళ్ళ మాటల్లో వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ మంచితనం కనిపిస్తుంది, నువ్వు మాత్రం వాళ్ళకి నిజం తెలుసుకుండా ఉండాలి అని చెప్పేసి అంటున్నావు, ఏదొకటి చేసుకోనిక సుగుణమ్మ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకే రోహిణి బాలు వాళ్ళని కలవరిస్తే నీకేమైపోతుంది అని ఇక విద్య అడుగుతుంటే
ఇదేంటి విద్య, నువ్వు కూడా తెలిసి మాట్లాడతావు. నేను ఎప్పుడైనా చింటుని చూద్దామని, అమ్మని కలుద్దామని వెళ్దాం అనుకుంటుంటే ఆ టైంకి బాలు మీనా అక్కడికే వస్తున్నారు. నాకున్న వాల్యుబుల్ టైం కూడా మొత్తం వాళ్ళే తీసేసుకుని చింటూతో ఆడుకుంటున్నారు. చింటూ బర్త్డే రోజు కూడా నేను వెళ్ళి వాడితో చాలా హ్యాపీగా గడిపి కేక్ కటింగ్ చేయించి హ్యాపీగా వాడితో ఆడుకుని వద్దాం అనుకున్నాను. కానీ ఆఖరికి ఏమైందో చూసాక నువ్వు కూడా. నేను వెళ్ళాక వాళ్ళు వచ్చారు. ఇక వాడి బర్త్డే కేక్ కటింగ్, కేక్ సెలబ్రేషన్స్ అవన్నీ అయ్యేటప్పటికి నేను కిచెన్ రూమ్లో కూర్చొని ఒక మూల ఏడుస్తూ ఉన్నాను. అలాంటివి మళ్ళీ జరగకూడదని నేను వీళ్ళతో ఇల్లు మార్పించేశాను. ఇప్పుడు కూడా బాలుకి అడ్రస్ తెలిసిపోయిందంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా దిష్ట వేసుకుని కూర్చుంటారు. నాకు అది నచ్చలేదు. నాకు సెలవు ఉన్నప్పుడు అలా నేను రావడం, వీళ్ళని చూసుకోవడం, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో హ్యాపీగా గడవడం నాకు ఇష్టం విద్య. సరేనా, అర్థమైందా అని ఇక రోహిణి అడుగుతుంటే, అవును నీకు వీళ్ళు ఇష్టమే, నాకు అర్థమైంది. అలాంటప్పుడు నువ్వు మనోజ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు రోహిణి? నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇప్పుడు హ్యాపీగా నీ కొడుకుతో మీ అమ్మతో హ్యాపీగా ఉండేదానివి కదా అని విద్య అడుగుతుంటే, ఇంకా చాలా ఆపుతావా అని రోహిణి అంటుంది. నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది, నాకెందుకులే, నువ్వు ఏదన్నా వస్తే నువ్వే కదా పడాలి, నాకెందుకు అని ఇక విద్య అంటుంది. ఇంకో పక్క బాలు అయితే, ఇదేంటిది ఈవిడ అడ్రస్ చెప్పకుండా ఎప్పుడు ఇలా చేయరే, కావాలని ఈవిడిని ఎవరో రెచ్చగొట్టారు, కావాలని ఈవిడితో అలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు, అందుకనే ఇలా చేస్తున్నారు ఈవిడి అని చెప్పేసి ఇక బాలు అయితే మనసులో అనుకుని ఇక కారు వేసుకుని ఇంటికి అయితే బయలుదేరతాడు. ఇంకో పక్క రోహిణి మరియు చింటుని తీసుకుని సుగుణమ్మ ముగ్గురు అయితే ఇక స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి బయటకు అయితే వస్తారు. ఇది చాలా పెద్ద స్కూల్లో ఉంది రోహిణి, పర్వాలేదా, కాస్ట్ ఎక్కువ అవుతుందేమో కదా అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే, ఏం పర్వాలేదమ్మా, ఏమిచ్చినా వీడి నా కొడుకు కాబట్టి వీడికి అన్నీ ఇస్తాను, వీడు మంచి స్కూల్లో చదవాలి, బాగా చదువుకొని పెద్దోడై ప్రయోజకుడు అవ్వాలి, నాకు అది చాలు, సరేనా అమ్మా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏంటి వీడా స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చాక మొత్తానికి ఆడుకోవడంలోనే మొత్తం టైం గడిపేస్తాడు, అలాంటిది వీడికి ఇంత పెద్ద స్కూల్ అవసరమా అని సుగుణమ్మ అంటుంటే, అమ్మ నువ్వు అని తప్పుగానే ఆలోచిస్తావెందుకు, వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కదా చదువుకుంటాడు, ఏ చింటూ బాగా చదువుకుంటావా అని చెప్పేసి ఇక రోహిణి అయితే అడుగుతుంటే, బాగా చదువుకుంటానమ్మా అని ఇక చింటూ అంటాడు. సవామ్మా వాడు చదువుకుంటాడు, నాకు మాట ఇచ్చాడు కదా, ప్రామిస్ కదా చింటూ, ప్రామిస్ అమ్మా, నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ బాగా రాయాలి, అప్పుడు నేను చూస్తాను నువ్వు అన్న మాట నిలబెట్టుకున్నావో ప్రామిస్ నిలబెట్టుకున్నావో చూస్తాను, సరేనా అనిక రోహిణి అయితే చింటూతో అంటుంటే, అప్పుడే అక్కడికి సత్యం వస్తాడు. సత్యం రావడం వల్ల రంగా అయితే అది చూసి ఇక బాలుకి ఫోన్ చేస్తాడు. హలో బాలు, మీ నాన్న ఇలాగ వద్దన్న స్కూల్కి వచ్చాడు, స్కూల్లో కనుక్కుంటాడంట ఏదన్నా పోస్ట్ ఉందో లేదో, దాన్ని బట్టి ఓకే అయితే అప్పుడు చూస్తాను చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు, నువ్వు వెంటనే స్కూల్కి వచ్చేయని చెప్పేసి ఇక రంగా అయితే బాలుకి ఫోన్ చేసి చెప్పడంతో, సరే వస్తున్నాను మావయ్య అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తాడు బాలు. ఇక చింటూని కూడా అదే స్కూల్కి తీసుకొస్తుంది రోహిణి. అడ్మిషన్లో జాయిన్ చేద్దామని చెప్పేసి ఇక అడ్మిషన్ అయితే ఫిల్ చేస్తుంది రోహిణి అయితే. సత్యం అయితే ఇక నాకు జాబ్ కావాలండి, నేను బాగా టీచ్ చేస్తాను అని చెప్పేసి ఇక సత్యం అయితే తనకు తెలిసిన సబ్జెక్ట్ గురించి ఇక స్కూల్లో వాళ్ళతో మాట్లాడుతుంటే, వావ్ మీరు చాలా బాగా చెప్తున్నారు, చాలా పెద్దవాళ్ళ కూడా ఉన్నారు, మీకు అనుభవం ఎక్కువే ఉండి ఉంటుంది, మిమ్మల్ని చూసి మా పిల్లలు బాగా నేర్చుకుంటారు, సరేనండి మీరు జాయిన్ అయినట్టే, ఇంకెందులో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారులేండి అని ఇక ప్రిన్సిపల్ చెప్పేసరికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. సార్ మా నాన్నకి ఏ ఉద్యోగం అవసరం లేదు, మీరు జాయిన్ చేసుకోకండి అని ఇక బాలు అంటుంటే, ఏమండి మా బాబాయ్ మాటలు పట్టించుకోకండి, నేను రేపటి నుంచి వచ్చేస్తాను అని ఇక సత్యం అంటుంటే, నాన్న ఏంటి నాన్న మీకు చెప్పే మాటలు అర్థం కావట్లేదా, ఎందుకని జాబ్ చూసుకుంటున్నారు, ఆ అప్పే కదా నేను ఎలాగోలా కట్టుకుంటాను, వదిలేయండి నాన్న అని ఇక సత్యం మరియు బాలు మాట్లాడుకుంటుంటే, అక్కడే ఉన్న రోహిణి అయితే ఇక చూసేస్తుంది వీరిద్దరిని. అమ్మ పద చింటూని తీసుకుని బయటికి పద, ముందు నేను ఎలాగోలా ఫిలప్ చేసి వస్తాను, మీరు బయటికి వెళ్ళిపోండి, బాలు మావయ్య ఇక్కడే ఉన్నారు అని రోహిణి చూసే చెప్పడంతో ఇక చింటూని తీసుకుని బయటికి వెళ్ళి దాక్కుంటుంది సుగుణమ్మ. ఇక రోహిణి కూడా ఫామ్ ఫిలప్ చేసేసి ఇచ్చేసి బయటకైతే వచ్చేస్తుంది. అమ్మ పదండి వెళ్ళిపోతాం తొందరగా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతారు సుగుణమ్మ, రోహిణి, చింటూ. ఇక బాలు అయితే ఆ వెనకాల తిరిగి చూసేసరికి ఆ చింటూలో కనిపిస్తాడు. ఇదేంటి చింటూ ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఇక బాలు వెళ్ళేసరికి ఇక రోహిణి వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చింటూలా కనిపించాడే, సర్లే అందరూ పిల్లలే కదా, అందుకని నాకు అలా కనిపించి ఉంటాడు అని ఇక బాలు అయితే మనసులో అనుకుని మళ్ళీ లోపలికి వస్తాడు. సార్ మా నాన్నగారు ఇక్కడ పని చేయరండి, నువ్వు రా నాన్న అని చెప్పేసి ఇక బాలు అయితే చేయబట్టుకుని బయటకు తీసుకువెళ్ళిపోతాడు సత్యంని. ఏం నాన్న ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు, ఈ వయసులో అవసరమా నీకు ఇంతసేపు నించుని అందరికీ పాఠాలు చెప్పడం అని బాలు అడుగుతుంటే, రే నాకు ఏ వయసు అయితే ఏముంది చెప్పు, ఈ వయసులో కూర్చొని తినే బదులు నేను కూడా ఎంతో కొంత సంపాదించి నీకు ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకని అలా మాట్లాడతావు,
అనిక సత్యం అంటుంటే నేను అలా మాట్లాడుతున్నానా, నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఈ వయసులో మేము నువ్వు కొడుకులు చూసుకోవాలి, కానీ రివర్స్లో నువ్వు మళ్ళీ మమ్మల్ని చూసుకుందామని అనుకుంటున్నావా, ఏం అవసరం లేదు అనిక బాలు అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.